హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. రక్తం ఏరులై పారుతున్న, బాంబులకు శరీరాలు శకలాలుగా మారుతున్న ఆగని హక్కుల పోరాటం. కొండల గుట్టల్లోని విలువైన ఖనిజాల కోసం హక్కుల హననం ఒకవైపు, మతం పేరుతో మైనారిటీల హక్కులపై నిరంతర దాడి మరోవైపు యథేచ్ఛగా సాగిపోతోంది. గాజా నుంచి మణిపూర్ వరకు సాగుతున్న మారణ హోమం మనకి ఇదే గుర్తు చేస్తోంది. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం. నరజాతి చరిత్ర సమస్తము పరపీడన పరాయణత్వం, నరజాతి చరిత్ర సమస్తము రణరక్త ప్రవాహ సిక్తం అంటారు మహాకవి శ్రీశ్రీ. ప్రపంచవ్యాప్తంగా నేడు మానవ హక్కులపై దాడి జరుగుతోంది. జాతి, వర్ణ, లింగ, కుల, మత, రాజకీయ వివక్షలకు గురవుతూనే ఉన్నారు. యుద్ధం జరుగుతున్న ప్రతి చోట మొదటి బాధితులు బాలలు, మహిళలే. ఎవరిని చిత్రహింసలకు గురి చేయరాదు, ఎవరిని క్రూరమైన, అమానవీయమైన, అవమానకరమైన శిక్షకు గురి చేయరాదు అని ఐక్యరాజ్య సమితి రూపొందించిన మానవ హక్కుల పత్రం స్పష్టం చేస్తోంది. అందరి హక్కులు కాపాడతామని ఐరాస సభ్య దేశాలు సంకల్పం తీసుకున్నాయి. గాజాపై ఇజ్రాయిల్ సాగిస్తోన్న జాతి హననంపై ఐక్యరాజ్య సమితితో పాటు మానవ హక్కుల సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నా, మానవ హక్కుల పరిరక్షకులుగా ఫోజు పెట్టే అమెరికా కానీ ఇతర పశ్చిమ దేశాలు కానీ పల్లెత్తు మాట అనటం లేదు. మరోవైపు మణిపూర్ తగలబడుతోంటే భారత్లో ప్రజాస్వామ్యం విలసిల్లుతోందని దండోరా వేస్తూ విదేశీ పర్యటనలో మునిగి తేలుతున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ప్రపంచంలోనే అతిపెద్ద జనాభా ఉన్న దేశంగా అవతరించిన భారత్ ఇప్పటికే ఆహార భద్రత, పర్యావరణం, నిరుద్యోగం, పిల్లల్లో రక్తహీనత వంటి అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. ఇది చాలదన్నట్టు ఇక నుంచి కొత్త జంటలు కనీసం 3 పిల్లలను కనాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పిలుపునిచ్చారు. అస్సాంలో బీఫ్ తినడంపై నిషేధం విధించింది అక్కడి బీజేపీ ప్రభుత్వం. వాస్తవానికి అక్కడ బీఫ్ తినడం నిషేధం కాదు. ఉత్తరప్రదేశ్లో ఒక హిందూ ఇంటిని డాక్టర్ అయిన ఒక ముస్లిం వ్యక్తి కొనుక్కున్నాడని నానా యాకీ చేసి ఆ ఇంటిని తిరిగి ఇప్పించేశారు. దేశంలో ప్రతిరోజు ప్రతి చోట హక్కుల ఉల్లంఘన సాగిపోతూనే ఉంది. ప్రజలు ఏం తినాలో, ఏం ధరించాలో, ఏ ఇల్లు కొనుగోలు చేయాలో, చివరకు ఎంతమంది బిడ్డలను కనాలో కూడా వారే నిర్ణయిస్తూ హక్కులను పాతరేస్తున్నారు. మన పోరాటము డబ్బు కోసం కాదు, అధికారం కోసం కాదు, స్వేచ్ఛ, మానవత్వ పునరుద్ధరణలే మన లక్ష్యాలు అంటారు అంబేద్కర్. సృష్టిలోని ప్రతి వ్యక్తికి హక్కులు ఉంటాయి. ఒక వ్యక్తి అభివృద్ధి సాధించాలంటే ఆహారము, విద్య, వైద్యం, నైపుణ్యం, స్వేచ్ఛ వంటి సదుపాయాలతో పాటు ముఖ్యంగా జీవించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. బతుకంటే చావు కాదని, ఆహారం అంటే గాలి కాదని, ఈ భూమి ఎవరి సొత్తు కాదని, బ్రతికే హక్కు మీకు ఉందని మీరు తెలుసుకుంటారు అంటారు కవయిత్రి. సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, సామాజిక న్యాయం వంటి మానవీయ విలువలను సమర్థించే ప్రజాస్వామ్య వ్యవస్థలో కనుమరుగవుతున్న ఈ హక్కుల కోసం పోరాటం చేయాల్సి వస్తోంది. సమానత్వము, భావ ప్రకటన, వ్యక్తి స్వేచ్ఛ, మత స్వేచ్ఛ వంటివి రాజ్యాంగం ఈ దేశ పౌరులకు ప్రసాదించిన హక్కులు. ఒక వ్యక్తి హుందాగా, స్వేచ్ఛగా బ్రతకడానికి అవి కనీస అవసరం. ఇవి ప్రజాస్వామ్య వ్యవస్థలో అంతర్భాగం. అణచివేత లేని సమాజ నిర్మాణం కోసం నిరంతరం సాగించే కృషికి గుర్తుగా ప్రతి ఏడాది డిసెంబర్ 10ని మానవ హక్కుల దినోత్సవంగా ప్రపంచమంతా పాటిస్తోంది. మనకి మిగిలినవి హక్కులు, బాధ్యతలన్నీ ప్రభుత్వానివి అంటాడు బుచ్చిబాబు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనల నుంచి, విధ్వంసం నుంచి కాపాడేందుకు అంతర్జాతీయ సమాజం మేల్కొనాలి. మానవ హక్కులను పరిరక్షణకు నడుం కట్టాలి.